ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. బాగున్నారా? దేవుడి ఇచ్చిన కృపను బట్టి మరొక్కసారి మేము మధ్యలోకి వచ్చి ఇలా వాక్యం పంచుకోవడానికి ఇచ్చిన దేవునికి కృతజ్ఞతలు. నేను చెప్పబోయే ఈ యొక్క వాక్యము సేవకులకు ఎంతోగానో ఉపయోగపడుతుంది. అలాగే విశ్వాసులకు కూడా ఉపయోగపడుతుంటుంది. సేవకులు వాక్యాన్ని విని శ్రద్ధగా విని వారి సంఘంలో కానీ ఇంకా ఎక్కడైనా కార్యక్రమాలలో కూడా మీరు చెప్పొచ్చు. దేవుని చిత్తమైతే వారానికి ఒక వీడియో చేయాలనుకుంటున్నాను. అది సేవకులకు మరియు విశ్వాసులకు ఉపయోగపడే ఒక వాక్యాన్ని తయారు చేసి అందించాలని నేను కోరుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ రోజున మనం చెప్పబోయే అంశం ఏంటంటే చెదరగొట్టు కొమ్ములు లేదంటే చెడగొట్టు కొమ్ములు. మనిషికి 4 కొమ్ములుంటాయి. జంతువులను మనం చూసినట్లయితే, పరిశీలించినట్లయితే, పశువులను మనం పరిశీలించినట్లయితే వాటికి 2 కొమ్ములను మనం చూస్తుంటాం. ప్రైజ్ ది లార్డ్. అలాగే మనిషికి కూడా 4 కొమ్ములు ఉంటాయి. చూడండి, ఒక జంతువుకు కొమ్ము బలం, ఒక పశువుకు కొమ్ములు బలమైతే మనిషికి కొమ్ములు బలహీనత. మనిషికి కొమ్ములను ఉండకూడదు. చూడండి, శ్రద్ధగా పూర్తిగా వినండి ఈ వాక్యాన్ని. నేను అంటున్నాను కదా, సేవకులకు సంఘంలో చెప్పడానికి, ఇంకా గృహ కూడికలలో కానీ ఇంకా ఎక్కడైనా మీటింగ్లలో చెప్పడానికి ఈ వాక్యం ఉపయోగపడుతుంది. ఒకవేళ సంఘ బిడ్డ విశ్వాసులైతే ఇటువంటిది మీలో ఉంటే మీరు ఒక్కసారి నిన్ను పరీక్ష చేసుకోవాలి. దేవునికి రాజ్యానికి సిద్ధపరచబడుతూ ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. మనం గమనించినట్లయితే ప్రవక్త అయిన జకరియా తన దర్శనంలో ఈ చెడగొట్టే 4 కొమ్ములను చూశాడంట. ప్రైజ్ ది లార్డ్. ఈనాడు విశ్వాసులను చెదరగొట్టే ఆ 4 కొమ్ములేంటో చూద్దాం ఇక. ప్రైజ్ ది లార్డ్. అంతకంటే ముందు దయచేసి నేను అంటున్నాను కదా, ప్రతి వారము సేవకునికి విశ్వాసులకు కావలసిన వాక్యం నేను అందించాలి అని అనుకుంటున్నాను. ఈ యొక్క మెసేజ్ మీకు కావాలంటే వెంటనే నిస్సీ పవర్ చర్చ్ అండ్ మినిస్ట్రీ అనే ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే నేను చెప్పే అన్నీ కూడా, నేను పెట్టే ప్రతి వీడియో, పంపే వీడియో ప్రతిదీ కూడా మీకు చేరుతుంది. అప్పుడు మీరు ఆత్మీయంగా బలపడవచ్చు. ఓకే, ప్రైజ్ ద లార్డ్. ఇంకా మనం ఆలస్యం చేయకుండా ముందుకు వెళ్దాం. మనం చూసినట్లయితే జకరియా దర్శనంలో ఏదైతే చూస్తుంటున్నాడో, ఏ 4 కొమ్ములైతే చూస్తుంటుండో ఆ 4 కొమ్ములలో ఒక కొమ్మ చూద్దాం కదా. ఇప్పుడు గేదెకు కానీ, ఎద్దుకు కానీ, ఇంకా దున్నపోతులు అంటారు కదా, వాటికైనాను, మేకలకైనాను, గొర్రెలకైనాను ఎన్ని కొమ్ములు ఉంటాయి? 2 కొమ్ములు ఉంటాయి. 2 కొమ్ములు ఉంటాయి. కానీ మనిషికి 4 కొమ్ములు ఉంటాయి. ఆ కొమ్ములు ఏందో ఒకసారి మనం చూద్దాం. ప్రైజ్ ది లార్డ్. యోహాను సువార్త 7వ అధ్యాయం 18వ వచనం మనం చూసుకుందాం. యోహాను సువార్త నేను తీస్తాను
యోహాను సువార్త 7వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చూసుకుందాం. 7:18 మనం చూసినట్లయితే, తనంతట తానే బోధించువాడు స్వకీయ మహిమను వెదుకును, కానీ తాను పంపిన వాని మహిమను వెదుకువాడు సత్యవంతుడు, ఆయన యందు ఏ దుర్నీతియు లేదు. చూడండి, ఇక్కడ మనం గమనించినట్లయితే మళ్ళొకసారి, తనంతట తానే బోధించువాడు స్వకీయ మహిమను వెదుకును, కానీ మనిషికి 4 కొమ్ములు ఉంటున్నాయి. అందులో మొదటి ఎందు తెలుసా? స్వకీయ మహిమను వెదుకును, కానీ స్వకీయము అనగా స్వార్థము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనిషికి 4 కొమ్ములు ఉంటున్నాయి. ఈ 4 కొమ్ములలో మొదటి కొమ్ము స్వార్థము. ఈ స్వార్థం అనే కొమ్ము మనిషికి రోజుకు దినదినము అది పెరుగుతూ ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డ, ప్రైజ్ ది లార్డ్. సాతాను యొక్క ఆయుధాలలో ఈ స్వార్థం అనేది ఒకటి. నిజం చెప్తున్నాను, స్వకీయ ఆలోచన దేవునికి బద్ధ శత్రువు. స్వార్థం అనేది దేవునికి బద్ధ శత్రువు. ఎగ్జాంపుల్, దీనా గురించి మీకు తెలుసు. యాకోబు యొక్క కుమార్తె దీనా స్వార్థముగా, స్వకీయంగా వెళ్ళి 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 తన జీవితాన్ని ఎలాగ నాశనం అవుతుంటుందో. తల్లి దుఃఖానికి కారణం, తండ్రి దుఃఖానికి కారణం, అన్నదమ్ముల మరణానికి కారణం, చివరికి వస్తే ఆ ఊరి గ్రామంలో ఉన్న పురుషులందరి మరణానికి కారణం దేనా. కారణం ఏందయ్యా అంటే స్వకీయ బుద్ధి, స్వయం, లేదంటే స్వార్థం అనే బుద్ధి. ఈ మనిషికి ఈ స్వార్థం అనే కొమ్ము యేసు నామములో అది విరగకొట్టబడాలి. ఎప్పుడైతే మనిషికి స్వార్థం అనేది విరగకొట్టబడుతుంటుందో అప్పుడు మనిషి ఆత్మికంగా దేవునిలోనూ అన్ని విషయాలను అభివృద్ధి చెందుతాడు, సమాజంలో మంచి పేరు సంపాదిస్తాడు. ఓకే, అందుకే మనిషికి ఉన్న ఈ స్వార్థం అనే కొమ్మును విరగకొట్టుదాం ఈ రోజున. ప్రైజ్ ది లార్డ్. రెండో కొమ్ము ఏందో మనం చూద్దాం. రెండో కొమ్ము మనం చూసినట్లయితే కీర్తన గ్రంథం 37వ అధ్యాయము. కీర్తన గ్రంథము 37వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చూద్దాం. ఇక్కడ మనం చూసినట్లయితే 37:8 చూడండి. ఏంటది? 37:8. కోపము మానుము, ఆగ్రహము విడిచిపెట్టుము, వ్యసన పడుకుము, అది కీడుకే కారణం. ప్రైజ్ ద లార్డ్. ఏంది? ఆ రెండో కొమ్ము ఏందండి? కోపము మానుము, ఆగ్రహము విడిచిపెట్టుము. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మొదటి కొమ్ము స్వార్థమైతే రెండో కొమ్ము కోపము. ఈ కోపము మానుమని కీర్తన గ్రంథంలో చక్కగా రాయబడి ఉంటుంది. మన శత్రువు ఎవరో కాదు, తన కోపమే తన శత్రువు. పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు, 5 నిమిషాలు కోపడితే, పెద్దలు ఒక సామెత అంటారు కదా, ఏమంటారంటే
5 నిమిషాలు కోపడితే అర ఎకరా పొలం దున్నినవాడు అలసిపోయినంత బలహీనుడైతాడంట. కోపము 5 నిమిషాలు కోపడితే అరెకరా పొలం, అర్ధెకర అంటారు, ఆ అర ఎకర పొలం దున్నితే ఎంత అలసిపోతాడో అంత బలహీనుడైతాడంట. అందుకే ఈ రెండో కొమ్ము, కోపం అనే కొమ్మును మనం ఈ రోజున విరుచుదాం యేసు నామములో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సమయము మనకున్న సమయంలోనే మనము చెప్పుదాం. మొదటిది స్వార్థం అనే కొమ్మును విరగొడదాం. రెండోది కోపం అనే కొమ్మును విరగొడదాం. మూడోది మనము చూసినట్లయితే దానియేలు గ్రంథము 8వ అధ్యాయము. దానియేలు గ్రంథం 8వ అధ్యాయం 35వ వచనం. దానియేలు గ్రంథం 8వ అధ్యాయము 35వ వచనాన్ని మనము చూద్దాము. దానియేలు గ్రంథము 8వ అధ్యాయము 5వ వచనం. ఇక్కడ 35 లేదు, 5వ వచనం. 5వ వచనాన్ని మనము చూద్దాం. 5వ వచనాన్ని. నేను ఈ సంగతి ఆలోచించుకొని చుండగా ఒక మేకపోతు పడమటి నుండి వచ్చి కాళ్ళు నేల మోపకుండా భూమి అంతటా పరిగెత్తెను. దాని 2 కన్నుల మధ్యన ఒక ప్రసిద్ధమైన కొమ్ముండెను. ఈ మేకపోతు నేను నది పక్కన నిలుచుట చూచి నా 2 కొమ్ములు గల పొట్టేలు సమీపమున వచ్చి భయంకరమైన కోపముతోనూ బలముతోనూ దీని మీదికి ఢీకొన వచ్చెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక్కడ గమనించినట్లయితే ఈ యొక్క మేకపోతును మనము చూస్తుంటున్నాము. ఈ మేకపోతు కంట ఇక్కడ గమనించినట్లయితే మళ్ళొకసారి గమనించినట్లయితే 2 కన్నుల మధ్య ఒక ప్రసిద్ధమైన కొమ్ము ఉండేది. 2 కన్నుల మధ్య ప్రసిద్ధమైన కొమ్ము ఉందంట మేకపోతుకు. అది పడమట దిక్కు నుండి వస్తూ ఉన్నదంట. భూమి మీద ఆగకుండా అది పరిగెడుతూ ఉంటుందట. ఎక్కడ కూడా ఆగది కాదు. చూడండి, అది ఏందో తెలుసా? ఈ 3వ కొమ్ము, దీన్నే ఏమంటారు తెలుసా? నేత్రాశ అంటారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనిషికి ఉన్న 3వ కొమ్ము ఏందయ్య అంటే నేత్రాశ. సర్వేంద్రియానం ప్రధానం, నయనం ప్రధానం అంటారు. సకల అవయములన్నిటిలో కన్ను ప్రాముఖ్యమైనది. ఈ 3వ కొమ్మును నేత్రాశ. ఈ నేత్రాశ అనే 3వ కొమ్మును మనం ఏం చేయాలంటే విరగొట్టాలి. చాలామంది దీంట్లో పడిపోతుంటారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎలాగ తెలుసా? ఒక అబ్బాయి చూస్తాడు అమ్మాయిని. సరే, అలా రోడ్డు వెంబట వెళుతుంది అంటే మామూలుగా చూడండి, తల మొదలుకొని కాళ్ళ వరకు చూస్తుంటాడు. చూస్తారా? ఏంటి లాభము? ఒక అమ్మాయి ఉన్నది అంటే, ఒక అబ్బాయిని చూస్తానంటే ఆ అబ్బాయిని కూడా ఏ డ్రెస్ ఇస్తున్నాడు, ఎలా నడుస్తున్నాడు అనేది పరిశీలిస్తుంటారు. కారణం ఏందయ్యా అంటే నేత్రాశ. నేత్రాశ అంటే నేత్రానందం. వీళ్ళేమి చేయలేరు, కానీ నేత్రాలతో ఆనందిస్తూ ఉంటారు. వీళ్ళు ఈ కంటి చూపుతోనే వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళను మోహిస్తూ ఉంటారు. అవును,
ఈ మనిషికి ఈ మూడోది నేత్రాశ అనేది ఉండకూడదు. ఈ కొమ్ము యేసు నామమున విరగొట్టబడాలి. మీకు అందరికి తెలిసిన విషయమే. సాంసోను ఏ కన్నులతోనైతే చూసి మోగించాడో, ఏ కన్నులతో చూసి పాపము చేశాడో, ఏ కన్నులతో చూసి ఆ అమ్మాయి వాళ్ళలో చిక్కుకున్నాడో, ఆ కన్నులే చివరికి వస్తే పీకి వేయబడుతుంటున్నాయి. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మూడవ కొమ్ము నేత్రాశ అనే కొమ్మును విరగొట్టబడాలి. మొదట మనం చూసినట్లయితే స్వార్థం అనే కొమ్ము విరగొట్టబడాలి. రెండోది మనం చూసినట్లయితే కోపం అనే కొమ్ము విరగొట్టబడాలి. మూడోది నేత్రాశ అనే కొమ్ము యేసు నామమున విరగొట్టబడుతూ ఉండాలి. నాలుగోది మనం చూద్దాం. సామెతల గ్రంథం 16వ అధ్యాయము 16వ అధ్యాయము 16వ అధ్యాయం సామెతల గ్రంథము 16వ అధ్యాయము 18వ వచనం మనం చూద్దాం. సామెతల గ్రంథం 16వ అధ్యాయము 18వ వచనం మనం ఇక్కడ చూసినట్లయితే చదువుదాం. నాశమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును. గర్విష్ఠులతో దోపుడు సొమ్ము పంచుకొనుట కంటే దీన మనస్సు కలిగి దీనులతో పొత్తు చేయటం మేలు. ఇది 4వ కొమ్ము. ఏంటో తెలుసా? మళ్ళొకసారి చూడు. నాశనముకు ముందు గర్వము నడుచును. మనిషికి ఉన్న 4వ కొమ్ము ఏందంటే గర్వము. ఈ గర్వం యేసు నామములో తొలగించబడాలి. ఇక్కడ మనం చూసినట్లయితే పడిపోవడానికి ముందు అహంకారము నడుచును. ఈ మనిషికి అహంకారము, గర్వం అనే కొమ్ము యేసు నామములో విరగొట్టబడాలి. చూడండి, ఇంకా నేను చెప్పుకుంటూ వెళ్తే చాలా ఉంటున్నాయి. కానీ ఈ మనిషికి ఏవైతే 4 కొమ్ములు ఉంటున్నాయో ఈ 4 కొమ్ములు విరగొట్టాలి. ఒకవేళ గమనించండి, నిన్ను పరీక్ష చేసుకో. ఆ కొమ్ములు రియల్గా నీకు మొలిస్తే ఎలా ఉంటాయి? పశువుల కంటే హీనంగా కనబడతాం, జంతువుల కంటే హీనంగా కనబడతాం. ఈ కొమ్ములు నీలో ఉన్నాయేమో ఒకసారి చూసుకో. ఒకవేళ నీలో ఉంటే ఆ కొమ్ములను విరిచేయు. స్వార్థం అనే కొమ్ము విరిచేయు, కోపం అనే కొమ్ము విరిచేయు, నేత్రాశ అనే కొమ్మును విరిచేయు, అహంకారము, గర్వము అనే కొమ్ము విరిచేయు. విని చూసిన ఎంత గర్వం రా, ఎంత అహంకారం రా, పనికి రాదండి. ఆ కొమ్ము యేసునామమున విరగొట్టబడాలి. ఎద్దుకు బలం కొమ్మే కదా. సాతాను 4 కొమ్ములతో కొమ్మిన 4 కొమ్ములతో కమ్మి భక్తి జీవితంలో, ఆ భక్తి జీవితంలో నుండి నిన్నేంతట బయట పడేస్తుంది. మనము చెప్పుకున్న పై 4 విషయాలను పాపముగా కనిపించని మహాపాపములు బిలిగ్రహం చెప్తున్నాడు. ఇవి మహాపాపాలు, కానీ పాపంలే కనిపించాయి. పాపం అంటే వ్యభిచారం చేస్తేనే పాపము కాదు, నరహత్య చేస్తేనే పాపము కాదు, దొంగిలితేనే పాపము కాదు. స్వార్థము కూడా పాపమే, కోపము కూడా పాపమే, నేత్రాశ కూడా పాపమే, అహంకారము కూడా పాపమే. అందుకే ఇవి కనిపించని పాపములు. బిలిగ్రహము చెబుతుంటున్నాడు, ఇవి కనిపించని పాపములు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు ఎలా ఉన్నావు? నీకు ఈ 4 కొమ్ములు మొలిసాయా? విరగొట్టు.
ఈ 4 కొమ్ములలో లేదండి నాకు కేవలం స్వార్థమనే కొమ్ము మాత్రమే ఉందని అంటున్నావా? అది విరిగి కొట్టు, విరిసయ్యో. లేదండి నాకు 3 ఏమి లేదు, ఓన్లీ కోపం మాత్రమే ఉందని, జాగ్రత్త, అదే నీ శత్రువు. ఆ కోపం అనే కొమ్ము యేసునామములో విరగొట్టబడాలి. ఎప్పుడైతే ఆ కోపము అనే కొమ్మును విరగొడతావో నీకున్న శత్రులందరూ కూడా మిత్రులుగా చేయబడతారు. నాలుగోది అహంకారం అయితే అని ఉంటుందో, అహంకారం అణిచే దేవుడైనా, దీనిలో కృప చూపే దేవుడైనా, ఒకవేళ అహంకారం నీకుంటే ఆ కొమ్మును విరిచే. ఈ రోజున ఆ కొమ్ములు విరిచే ప్రియమైన దేవుని బిడ్డ. అవును, ఈ 4 కొమ్ములు ఏవైనా నీలో ఉంటే యేసు నామములో తొలగించబడును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం. ప్రభా, పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, జాలిగల దైవమా, సర్వోన్నతుడా, సర్వాంతర్యామి, సర్వశక్తిమంతుడా, చక్కని నా వాక్యాలు వినిపించడానికి మాకు కృప చూపినందుకు నీకు వందనములు. అయ్యా, క్రూర జంతువులకు 2 కొమ్ములు మాత్రమే ఉంటాయి. ఈ నరునిగా జీవిస్తున్న నాకు మాత్రము ఈ 4 కొమ్ములు ఏదైనా నాలో ఉంటే, ఏదైతే నాలో మొలిస్తే అదే సునాములు తొలగించబడును గాక, యేసుక్రీస్తు నామములో విరిచి వేయబడును గాక. నీ కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు చెల్లించుకోమని ప్రార్థిస్తూ, ఘనత మహిమ ప్రభావములు మీరు చెల్లించుకోమని ఇచ్చిన ప్రార్థన నజరుడగు యేసు నామములో ప్రార్థించున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. మరి ఒక చక్కని వాక్యముతో వచ్చే వారం మీకు కలుస్తాను. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. వందనాలండి.